రాలిపోతాయి. ఈవిడి అటెళ్ళి కట్లపాములాగా మెలుగులు తిరుగుతూ ఉంటాయి, అక్కడ రాలిపోతాయి. రాలిపోతే వచ్చిన తర్వాత పెద్ద గొడవ, గందరగోళం, పంచాయతీ. అందుకే పెద్దలు చెప్పారు, ఎరువు సొమ్ము బా. మీకు సామెతలు ఎన్ని చాలా అద్భుతంగా వచ్చు అనుకుంటా. అది ఎరువు తెచ్చినది. దేవుని పిల్లలు, దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెందాలి కదా. చెప్పండి. పౌలు మహాశయుడు అన్నాడు కదా, నేనున్న స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను. నేనున్న స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను. కొదువ నాకు తెలుసు, ఆకలి నాకు తెలుసు, దప్పికి నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఉపద్రవం నాకు తెలుసు, అన్ని పరిస్థితులు నాకు తెలుసు. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటాను. హల్లెలూయా. సంతృప్తి కలిగి బ్రతకటం నేర్చుకున్నాను. దేవుని పిల్లలకి అది అవసరం, దేవుని పిల్లలకి అది కావాలి. అప్పుడు సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయండి. ఆ చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి మాట్లాడి కిందకి వెళ్ళిపోయిందా, పైకి వచ్చిందా? పైకి తేలి. బరువైన గొడ్డలి, భారమైన గొడ్డలి చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా, ఈ రాత్రి విశ్వాసం అనే కొమ్మ, ప్రార్థన అనే కొమ్మ, పరిశుద్ధత అనే కొమ్మ